వెల్కమ్ టు మెగా 9 టీవీ పక్కా లోకల్ తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి బోనస్ గా 1,95,610 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ చెల్లిస్తామని భట్టి తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థలోని 41,000 మంది శాశ్వత ఉద్యోగులకు మొత్తం 819 కోట్ల రూపాయలు బోనస్ గా పంపిణీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5,500 చొప్పున అందజేస్తామని తెలిపారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ ను దీపావళికి పంపిణీ చేస్తామన్నారు. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. కార్మికులను అభినందిస్తూనే, కార్మికులకు బోనస్లు పంచుతూనే భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక, భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి. సంస్థ విస్తరించాలి. వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు. అందులో భాగంగానే లాభాలు 6,394 కోట్లు 2024-25 సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు 4,034 కోట్ల రూపాయలు ఈరోజు వారికి కేటాయించడానికి ముందుకు వచ్చిండ్రు. అదేవిధంగా భవిష్యత్ పెట్టుబడుల కోసం కూడా 2,360 కోట్ల రూపాయలు వీటిని కూడా వారు ఈరోజు భవిష్యత్ పెట్టుబడుల కోసం 4,034 కోట్ల రూపాయలు, కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2,360 కోట్ల రూపాయలు. ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి, వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి 5,000 రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిరాధారణ ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రాజీవ్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే BLR పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వారిని విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. జిల్లాలో యూరియా పంపిణీలో 200 కోట్ల అవినీతి జరిగిందని నిరూపించాలన్నారు. అక్రమాలు జరిగాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి తాము సిద్ధమన్నారు. యూరియా విలేజ్లలో ఎంత కమ్మాలి అనేది తెలియదు. నిన్న వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి అట, ఆయన ఈ ప్రాంతం వాసి కాదు, ఇక్కడ ఎవరి గురించి తెలియదు ఆయనకు. అసలు వాని గురించి మాట్లాడడానికి మాకే నోరు రావట్లే. వాడు ఎంత విధవ అంటే, నల్గొండలో నాగం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టి ఆడ శిశువులు జన్మిస్తారని స్కానింగ్లు చేసి ఆడ శిశువులు జన్మించకుండా ఉండడానికి చేయకూడని స్కానింగ్ చేసి అబార్షన్లు చేస్తుంటే ఆ వ్యక్తిని, అటువంటి బ్రోకర్ని హాస్పిటల్ సీజ్ చేసిన వ్యక్తి అతని గురించి మాట్లాడడానికే మాకు నోరు రావట్లేదు. కానీ ఈనాడున్న రైతుల పరిస్థితిని, ఈ రోజున్న పార్టీలు ప్రజాసేవను మర్చిపోయి, ప్రజల సర్వీస్ని మర్చిపోయి రాజకీయాలు చేయడమే చేస్తూ ఉన్నారు. అమాయకమైన రైతుల్ని, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు విషయాలు తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. యూరియా ధర ఎంత, యూరియా మిర్యాలగూడానికి ఎంత వచ్చింది, ఇప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడు కదా, ఒక ఆర్టీఏ కేసినా అసలు జిల్లాలో ఎంత యూరియా వచ్చింది, ఏ నియోజకవర్గానికి ఎంత పోయింది, ఏం సంగతి అనేది తెలిసి ఉంటుంది. 2 కోట్లని ఎంత యూరియా అమ్మితే 2 కోట్లు బ్లాక్ చేయాలి. ఒక లారీకి వచ్చి 1,00,000 రూపాయలు, ఒక లారీకి వచ్చి 1,00,000 రూపాయలు. ఎన్ని లారీలు మాయం చేస్తే 2 కోట్ల రూపాయలు కావాలి. మరి నీకు ఈ ప్రజలకంతా ఇప్పుడు పోయే యూరియా, రైతులకు పోయే యూరియా ఆడిది మొత్తం బ్లాకేజ్ చేస్తే యూరియా ఆంచి వస్తుంది. మరి మినిమం అవగాహన లేకుండా, అసలు రైతులంటే ఆయనకు అవగాహన లేనట్టుంది. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆయన మొత్తం కమర్షియల్ బిట్, ఆయనకి కమర్షియల్ ఆయన వచ్చి మా రైతుల గురించి మాట్లాడి మా నోట్ల మన్నుబోద్దానికి వచ్చినట్టుంది. ఇప్పుడు యూరియా ధర ఎంత, యూరియా మిర్యాలగూడానికి ఎంత వచ్చింది, ఇప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడు కదా, ఒక ఆర్టీఏ కేసినా అసలు జిల్లాలో ఎంత యూరియా వచ్చింది, ఏ నియోజకవర్గానికి ఎంత పోయింది, ఏం సంగతి అనేది తెలిసి ఉంటుంది. 200
2 కోట్లని ఎంత యూరియా అమ్మితే 2 కోట్లు బ్లాక్ చేయాలి. ఒక లారీకి వచ్చి 1 లక్ష రూపాయలు, ఒక లారీకి వచ్చి 1 లక్ష రూపాయలు. ఎన్ని లారీలు మాయం చేస్తే 2 కోట్లు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడని వచ్చి ఈడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాగవర్షిత్ రెడ్డి, నేను ఒకటే చెప్తా ఉన్నాం, మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ పక్షాన, నిన్న నువ్వు మాట్లాడిన మాటలకు వాపస్ తీసుకో, లేకపోతే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, నువ్వు జిల్లా అధ్యక్షుడు అంటున్నావు, నీకు ఎవడిచ్చిండోయో జిల్లా అధ్యక్ష పదవి అయితే మాకైతే అర్థం కాలేదు. నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చినావు జిల్లా అధ్యక్ష పదవిలో. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కేంద్రంలో నీ ప్రభుత్వం ఉన్నది, యూరియాను పంపిస్తున్నది కేంద్ర ప్రభుత్వం, నీ మంత్రుల దగ్గరికి పో. నీకు ఇంకా దమ్ముంటే ప్రధానమంత్రి వద్దకు పో. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అంటున్నావు కదా నల్గొండ జిల్లా మొత్తంలో 200 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది యూరియాలో అని, నువ్వు ఒక్కటే చెప్పు, నీ ప్రధానమంత్రికి చెప్పి సిబిఐకి ఇప్పిస్తావా, ఈడీకి ఇప్పిస్తావా, నీ ఇష్టం వచ్చిన సంస్థకి ఇప్పించి ఎంక్వైరీ చెప్పి ఒక్క బస్తా యూరియా బస్తా పక్కదారి పట్టిందని నిరూపిస్తే ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం, దాంతో పాటు మా ఎమ్మెల్యే గారు కూడా ఒక సవాల్ విసిరారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం, మేమందరం కూడా రేపు వచ్చే స్థానిక ఎన్నికలలో మేము ఎన్నికలలో కూడా పోటీ చేయము, ఒక్క బస్తా తప్పుదారి పట్టిందని చెప్పి నువ్వు నిరూపిస్తే నాగవర్షి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ రాశారు. మాజీ డీఎస్పీ నళినికి మెరుగైన వైద్యం అందించాలని లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన నళినిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నళిని తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుందన్నారు. ఆమెకు రావాల్సిన 2 కోట్ల బెనిఫిట్స్ ఇవ్వాలని లేఖలో సీఎంను జీవన్ రెడ్డి కోరారు. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అలాగే ఇవాళ మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, ఇంకా వరంగల్, కరీంనగర్, నిర్మల్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. అలాగే హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భక్తులు నేటి నుంచి 9 రోజుల పాటు పలు అమ్మవారి దేవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం కల్పిస్తోంది. ముఖ్యంగా జోగులాంబ దేవాలయంలో శైల త్రిపుర దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 9 రోజుల పాటు పలు రూపాలు అమ్మవారిని అలంకరించనున్నారు. అయితే దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని చెబుతున్న ఆలయ నిర్వాహకులతో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్. అట్టహాసంగా ప్రారంభమని చెప్పవచ్చు. ఏదైతే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే అమ్మవారి దేవాలయం ఉన్నాయో అమ్మవారి దేవాలయం కూడా వివిధ రూపాల్లో కూడా అమ్మవారి దర్శనం పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారి కూడా శైల త్రిపుర సుందరిగా ఈరోజు అమ్మవారి దర్శనమిస్తారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి రేణుక ఎల్లమ్మ దేవాలయంలో కూడా ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వివిధ 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. మొదటి రోజుగా రేణుకల్లమ్మ దేవాలయంలో కూడా బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. దీనికి ఆలయ సంబంధించిన వారు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు నుంచి ఈరోజు బాల త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా దేవాలయానికి భక్తులు కూడా పోటెత్తున్నారు చెప్పుకోవచ్చు. ఏదైతే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు కూడా దాంపత్య జీవితానికి ఏదైతే మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి దంపతులు అమ్మవారి ముందర కూడా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా కుంకుమార్చన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా ఖచ్చితంగా అమ్మవారి సన్నిధిలో కూడా కుంకుమార్చన చేసి కూడా బాగుంటుందనే నేపథ్యంలో కూడా దంపతులు కూడా వచ్చి అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమంలో కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి దేవాలయంలో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశాలపైన దేవాలయానికి సంబంధించిన ధర్మకర్త ఉన్నటువంటి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎట్లాంటి ఏర్పాటు ఎట్లున్నాయి, ఎట్లా కొనసాగుతున్నాయి? ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం పాలక మండలి లక్ష్మమ్మ. ఈరోజు దసరా నవరాత్రులలో ఫస్ట్ రోజు, మొదటి రోజు. ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరిలాగా దర్శనం ఇస్తుంది. రోజుకొక అలంకరణలో అమ్మ దర్శనం ఇస్తుంది. భక్తులు కూడా వచ్చి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నా. రోజు ఉదయం 9 గంటల కుంకుమార్చనలు స్టార్ట్ అవుతాయి. ఉదయం 9 గంటల కుంకుమార్చనలు స్టార్ట్ అవుతాయి. 10 గంటల వరకు 10:30 వరకు పెద్ద మంగళారతి అవుతుంది.
అమ్మవారికి ఉదయం 3 గంటల నుంచి అభిషేకాలు, కుంకుమార్చనలు, అమ్మకు ఒడిబియ్యాలు పోస్తారు. మళ్ళీ ఆ పెద్ద మంగళారతి, ఆ తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ మంచిగా పోవాలని నేను పాలమూరు పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నా. మంచిగా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మంచిగా ఎంతమంది వచ్చినా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మంచిగా మీ పిల్లలను తీసుకొచ్చుకున్నా కొంచెం జాగ్రత్తగా రోడ్డు మీద ఇవ్వకుండా పిల్లలను మంచిగా పట్టుకొని అమ్మని దర్శనం చేసుకొని పోవాలని మనం చేసుకున్నాం. శ్రీమాత్రే నమః. మొత్తమైనా కూడా దేవి శరణాథ ఉత్సవాలు కూడా పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి రేణుకల్లమ్మ దేవాలయం కూడా అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు కూడా బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం ఇచ్చారని చెప్పి ఆలయానికి సంబంధించిన వారు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రత్యేకంగా 9 రోజుల పాటు అమ్మవారి వివిధ రూపాలు కూడా దర్శనం చేయబోతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు చేసిన భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చని కూడా ఆలయ సిబ్బంది కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 మహబూబ్ నగర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజిపేట వార్డులోని చెరువు వద్దకు వెళ్లే రోడ్డు అంతా చెత్తాచెదారంతో నిండిపోయింది. దీంతో బతుకమ్మలు వేయటానికి వచ్చిన ఆడపడుచులు చూసి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ పాలనా కాలం గడిచిన తరువాత వార్డును పట్టించుకునే వారే లేరని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు చేసేవారని, ఇప్పుడు పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకుని పిచ్చి మొక్కలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ధర్మాజిపేట మా కౌన్సిలర్లు ఉన్నప్పుడు మొత్తం బతుకమ్మ ఆడు కూడా కానీ రోడ్డు పక్కల ఇరువైపులా ఏ మొక్క లేకుండా సాబి వేసి మంచిగా పెట్టిరు. ఇప్పుడు కమిషనర్ వాళ్ళ ద్వారా ఎటువంటి చర్య తీసుకుంటలేరు. మహిళలకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వెంటనే చర్య తీసుకోవాలి. ఈ డంపింగ్ ఆడు కానీ, ఈ చెరువు పక్కల బతుకమ్మ వేసే ఏరియా కానీ, అన్ని చుట్టుపక్కల ఈ మొక్కలన్నీ డోజర్తో సాపి వేయగాలి. ఇవంతా పబ్లిక్ రేపు పెద్ద బతుకమ్మ పండుగకు బాగా చాలా తక్లీఫ్ అవుతుంది. మరి కమిషనర్ వెంటనే చర్య తీసుకోవాలి, మంచి వర్క్ చేపియాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ధర్మాజిపేటలో కౌన్సిలర్లు ఉండగా మొత్తం రోడ్డు పక్కల ఇరువైపులా సాఫ్ చేసిరు. జేసీబీతో కానీ కూరబాడితో కానీ అన్ని పిచ్చి మొక్కలు, ఇంకోటి సర్కారు ముళ్ళు, ఇటుపై పక్క సర్కారు ముళ్ళు, అటు పిచ్చి మొక్కలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మహిళలు. ఈడికైనా కమిషనర్ గారు చర్య తీసుకొని ఈ 9 రోజుల నిర్ణయం తీసుకొని సరైన పద్ధతిలో చేయాలి, సాఫ్ చేయాలి అని కోరుచున్నాము. ధర్మాజిపేట మా కౌన్సిలర్లు ఉన్నప్పుడు మొత్తం బతుకమ్మ. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్లో పేషెంట్ కేర్, శానిటేషన్ స్వీపర్, సెక్యూరిటీ గార్డులు ధర్నా చేపట్టారు. వారి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ హేమ్రామ్ సింగ్ ను వినతిపత్రం అందించారు. అనంతరం సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ దుబ్బాక 100 పడకల హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పలు విభాగాల్లో పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల ప్రకారం సెలవులు, నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్తో పాటు సంవత్సరానికి 12 రోజుల క్యాజువల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లేని ఎడల సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉన్న దాంట్లోనే వేతనాలు తగ్గిస్తున్నాం. కొద్దిగా ఈ నెల నుంచి ఇంప్లిమెంటేషన్ పంపించడం కంటే మీ వాటర్ వైపు నుంచి కూడా కాంట్రాక్టర్ మీద ఒక మాట చెప్తే పరిష్కరించాలి. హాస్పిటల్ వర్కర్ల సమస్యలు వెంటనే ఇవ్వాలి. పూర్తి స్థాయి వేతనాన్ని వెంటనే ఇవ్వాలి. పూర్తి స్థాయి వేతనాన్ని వెంటనే అమలు చేయాలి. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలను వెంటనే అమలు చేయాలి. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు వెంటనే వర్ధిల్లాలి. హాస్పిటల్ వర్కర్ల ఐక్యత. ఉన్న దాంట్లోనే వేతనాలు తగ్గిస్తున్నాం. కొద్దిగా ఈ నెల నుంచి ఇంప్లిమెంటేషన్
పంపించడం కంటే మీ వాటర్ వైపు నుంచి కూడా కాంట్రాక్టర్ మీద ఒక మాట చెప్తే పరిష్కరించాలి. హాస్పిటల్ వర్కర్ల సమస్యలు వెంటనే ఇవ్వాలి. పూర్తి స్థాయి వేతనాన్ని వెంటనే ఇవ్వాలి. పూర్తి స్థాయి వేతనాన్ని వెంటనే అమలు చేయాలి. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలను వెంటనే అమలు చేయాలి. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు వెంటనే వర్ధిల్లాలి. హాస్పిటల్ వర్కర్ల ఐక్యత. సిద్దిపేట జిల్లా దుబ్బాక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్సు, పేషెంట్ కేరు, సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము జీవో నంబర్ 60 ప్రకారంగా 15,600 వేతనాన్ని పెంచుతూ జీవో విడుదల చేసింది. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రం కాంట్రాక్టర్లు పూర్తి స్థాయి వేతనం చెల్లించకుండా కార్మికులను మోసం చేసే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. కార్మికులకు 15,600 పిఎఫ్ఈఎస్ఐ పోను 13,600 రూపాయలు వేతనం రావాల్సింది. కానీ ఈరోజు 11,000 రూపాయలు మాత్రం వేతనం చెల్లిస్తూ కాంట్రాక్టరు ఈరోజు కార్మికులను మోసం చేస్తుందని మేము అభిప్రాయం పడతా ఉన్నాం. కాబట్టి ఈ కాంట్రాక్టర్ వెంటనే గత కొన్ని రోజులుగా ఏదైతే కొన్ని నెలలుగా కాంట్రాక్టర్ పద్ధతిలో ఉన్నదో కేవీటీ వారు వెంటనే గత నెలది కూడా నెలకు 2,600 వేతనాన్ని తిరిగి మొత్తం చెల్లిస్తూ ఈ నెల నుంచి 13,611 రూపాయలు పూర్తి వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించిన జమ చేసే దాంట్లో కూడా కోతలు విధిస్తూ ఉన్నాడు. కనీసం పిఎఫ్ ఈఎస్ఐ కలిపి 1800 పైబడి చెల్లించాలి. కానీ 1600, 1700 చెల్లిస్తూ ఈరోజు 100 రూపాయలు కోతలు విధిస్తూ పిఎఫ్లో కూడా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈఎస్ఐ కార్డులు కూడా సంపూర్ణంగా అందట్లేదు. ఈఎస్ఐ కార్డులు వెంటనే వీళ్ళకి చెల్లించాలి. ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తే వీళ్ళకైనా అనారోగ్య సమస్యలు వస్తే ఈఎస్ఐ అందుబాటులో ఉండాలి. కాబట్టి ఈఎస్ఐ కట్ అవుతున్నా కానీ కార్డులు అందించట్లేదు. వెంటనే అందించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని ఈ కాంట్రాక్టర్ ద్వారా పూర్తి వేతనాలు చెల్లించే పద్ధతి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ధరణి రద్దయి భూభారతి వచ్చినా కూడా భూ సమస్యలు తగ్గటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలానికి చెందిన భూ బాధితులు కలెక్టరేట్లు నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 70 ఏళ్లుగా సాగులో ఉంటున్న భూమికి పాస్బుక్లు ఇవ్వకుండా ఎంఆర్ఓ విక్రమ్ వేధిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ధరణి రద్దయి భూభారతి వచ్చినా కూడా భూ బాధితులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. వరంగల్లో నిత్యం ఏదో చోట భూ వివాదం నెలకొంటుంది. పోలీస్ స్టేషన్ల చుట్టూ అధికారుల చుట్టూ బాధితులు ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి కూడా వచ్చి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఐనవోలు మండలానికి చెందిన 2 బాధితులు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు మీరు అధికారులకు ఏమని ఫిర్యాదు చేస్తున్నారు? అయ్యా, మాకు 1970-71 సంవత్సరంలో 1970-71 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళిత నిరుపేద కుటుంబాలుగా గుర్తించి ఆ గ్రామంలో 633 సర్వే నెంబర్లో గవర్నమెంట్ బంచరాయి భూమిని 11 మందికి మనిషి 30 గుంటల చొప్పున మాకు అలాట్ చేసి ఇచ్చింది అయ్యా. 19 మా అవ్వ అయినా బర నరసమ్మ మా అవ్వ పేరు. అప్పటి 1970-71 నుంచి 1970-71 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కాస్తు కబే చేసుకొని పంటలు పండించుకుంటున్నాం. ఆ పంటలు పండించుకునే క్రమాలు అప్పుడు అలాట్మెంట్ చేసినప్పుడు ఏం చేసింది అయ్యా, మాకు ఆ భూమి అలాట్మెంట్ చేసినప్పుడు ఈ తోక పాస్బుక్లు ఇచ్చింది అయ్యా. మాకు మా అవ్వ పేరు తోక పాస్బుక్లు ఇచ్చింది, 30 గుంటల తోక పాస్బుక్లు ఇచ్చింది అయ్యా. ఈ తోక పాస్బుక్లతో మేము పంటలు పండించుకుంటా చేసుకుంటున్నాం. అరే దాదాపుగా మేము గ్రీవెన్స్ ఎలా కొన్ని 10 సంవత్సరాల కానీ తిరుగుతూ ఉన్నాం అయ్యా. గవర్నమెంట్ ఏమంటుంది, పోయిన తహసీల్దారులు వీళ్ళు కలెక్టర్ గారు అయ్యా ఏమైంది ధరలు లాక్ చేసిండ్రు, మా దగ్గర ఏం లేదయ్యా, ఏమైనా ప్రభుత్వం ఏమైనా చేస్తే మాత్రం మీకు అది మీకు వెసులుబాటు. కానీ దుంతాను అప్పటి నుంచి మేము మరి ఎట్లా మరి కాసు కబ్జాలు ఉండే మాకు పట్టదారు పాస్బుక్ ఎట్లంటే మీరు కాసు కబ్జాలు ఉండుండలేయా, మీకు ఈ తెలంగాణ ఈ ప్రభుత్వం టమాటా పోయినాక మళ్ళీ మీకు పాస్బుక్లో తీసుకొస్తాం కానీ కాసు కబ్జాలు ఉండాలని దాదాపుగా 20 మంది తహసీల్దార్కి తెలియదు, 10-12 మంది తహసీల్దార్కి చెప్తూనే ఉన్నాము. ఆ క్రమంలో ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే సంవత్సరం 13 తారీఖు 2వ నెల 2025 రోజున ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషనర్ గారు ఇదే మందిరంలో కలెక్టర్ మందిరంలోకి వచ్చిండు.
వచ్చినాక ఎస్సీలకు ఎక్కడెక్కడ భూములు అన్యాక్రాంతమైతే ఏం జరుగుతున్నాయని ఆ వచ్చిన క్రమం లోపల అందరి డీజీపీ గారు, ఐజీపీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, వర్ధన్న అయినాగోడి మండలానికి సంబంధించినటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి తహసీల్దార్ గారు అందరూ ఉన్నారు. అయితే వారు వేరు సమస్యలన్నీ ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకుంటుంటే నేను లేచి జాతీయ కమిషనర్ గారికి అయ్యా నేను 70 ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి పాస్బుక్తో గురి అయ్యి నేను దానితోనే కబ్జా చేసుకుంటాను అయ్యా, మరి ఎట్లా నాకు తెలంగాణ పాస్బుక్ రాలేదయ్యా అంటే వెంటనే లేచి తహసీల్దార్ గారు అయిన వాళ్ళు తహసీల్దార్ గారు లేపి విక్రమ్ కౌర్ లేపి ఏమై ఈ సమస్య ఎప్పుడు పూర్తి చేస్తామని తహసీల్దార్ గారిని అడిగితే నేను 10 రోజుల లోపల నీకు ఎండార్స్మెంట్ చేసి మీకు డాక్యుమెంట్ నేను సమర్పిస్తాను కలెక్టర్ గారికి ముందట ఒప్పుకున్నాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు కలిసింది. ఎంఆర్ఓ గారు యథావిధిగా సర్వేయర్ గారిని ఆ తర్వాత మన ఎవరిని ఆర్ఐ గారిని పంపి చుట్టుపక్కల రైతులందరూ కూడా తెలుసుకున్నాడు. మా చుట్టుపక్కల రైతులు ఎవరు ఖాతా ఎల్లయ్య, కుమ్మరి మా ఖాతా ఎల్లయ్య, కంజల సదయ్య, రావుల జన్నయ్య, రావుల సోమయ్య, రావుల యాదగిరి చుట్టుపక్కల పాస్బుక్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. ఇదే విషయమై పలుసార్లు ఎంఆర్ఓతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. గతంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో కూడా దానికి సంబంధించి ఫిర్యాదు చేస్తాం. అప్పుడు ఎంఆర్ఓ స్పందించి మీకు తక్షణమే న్యాయం చేస్తామని చెప్పేసి టైం కూడా ఇచ్చారు. అంతకుముందు జరిగిన కలెక్టరేట్లో జరిగిన SC/ST కమిషన్ ముందు కూడా దానికి సంబంధించిన నివేదిక కావాలని చెప్పేసి SC/ST కమిషన్ దానికి డిమాండ్ చేయడంతో కూడా ఎంఆర్ఓ ఒక వారం రోజులు 10 రోజులు గడువుకోరారు. దాని తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము సాగు చేసుకుంటామని చెప్పేసి మేము చేసుకున్న సాగును కూడా వాళ్ళు పూర్తిగా డిస్టర్బ్ చేశారు. మేము కనులు నాటుకుంటే కనులను కూడా పూర్తిగా తొలగించి అధికారులు కూడా కబ్జాదారులకు వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి, సంబంధిత ఎంఆర్ఓ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగా టీవీ, వరంగల్. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్లతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రేపు సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ దేవాలయంను సందర్శించనున్న నేపథ్యంలో చేపడుతున్న పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఓవైపు యూరియా కోసం రైతులు అవస్థలు పడుతుంటే మరోవైపు దళారులు మాత్రం బ్లాక్ మార్కెట్ దంతాను కొనసాగిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ఆర్గోస్ రైతు సేవా సంఘం ఫర్టిలైజ్ షాపు నుంచి యూరియా బస్తాల ట్రాక్టర్ లోడును పోలీసులు పట్టుకున్నారు. ఏ మొహం పెట్టుకుని వరంగల్ వస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అవగాహన లేని పరిపాలన వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కేంద్రాల వద్ద 500 నుంచి 1000 మంది రైతులు, గర్భిణీ స్త్రీలు యూరియా కోసం అవస్థలు పడుతున్నారన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్లోకి అక్రమంగా వెళ్తుంటే ఆ విషయంపై సమీక్ష లేదన్నారు. యూరియా లేక నష్టపోయిన పంటల వివరాలు సేకరించి వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్ని ఎకరాలు వేస్తున్నావా? ఏ పేరు, నీ పేరేం పేరు? ఎన్ని ఎకరాలు వేసి? 2 ఎకరాలు. ఇద్దరు ఒకటి కాదా? ఇద్దరు ఈరోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ బీఆర్ఎస్ పార్టీ బృందం సందర్శించడం జరిగింది. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల యొక్క బాధలను స్వయంగా అడిగి తెలుసుకోవడానికి ఇటీవల కాలంలో అనేక తండాలు, గ్రామాలు కూడా పర్యటించినాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 ఏళ్ల కింద చూసినటువంటి రైతు బాధలను మరొకసారి రైతులను అనుభవించే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. యూరియా కోసము రాత్రంతా వెతలు, రాత్రి భవన్లు చంటి పిల్లలు ఎత్తుకొని ఆడతల్లులు కూడా క్యూ లైన్లో నిలబడేటువంటి దుస్థితులు, అనేక యాక్సిడెంట్ల మరణాలు, అదేవిధంగా ఆర్థిక పరంగా తీవ్రమైన నష్టపోయేటువంటి విధానం అన్ని కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ రైతులకు రుచి చూపించింది. మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొక్కజొన్న విషయంలో మద్దతు ధర దిక్కులేదు. ఈ రాష్ట్రంలో 2410 రూపాయలు MSP మద్దతు ధర ప్రభుత్వ పరంగా నిర్ణయించి ఉంటే, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మద్దతు ధరను సకాలంలో చెల్లించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేపించి ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతులకు మాత్రం రూపాయి నష్టం జరగద్దనే ఆలోచనతో కేసీఆర్ గారు మద్దతు ధర చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేశారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.